అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో నోట్లో వెన్నలా కరిపోయే స్వీట్ రెసిపీ చూపిస్తాను. చాలా సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటుందండి. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కోసం ముందుగా పచ్చి కొబ్బరిని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనం ముందే వాటర్ యాడ్ చేసామంటే ముక్కలు అంత మెత్తగా మెదగవు. ఇలా బాగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఏదైనా స్ట్రైనర్ పెట్టుకొని ఇలా వేసేసుకోవాలి. లేదంటే క్లాత్ అయినా పెట్టేసుకొని వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఆ పాలన్నీ దిగిపోయేలాగా ఇలా స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు క్లాత్తో వేసుకునే పని అయితే మొత్తము ఇలా పిండేసుకుంటే పాలన్నీ దిగిపోతాయి. నేను మళ్ళీ ఒకసారి మిక్సీ వేస్తున్నాను ఈ పిప్పిని. ఇలా చేయడం వల్ల మొత్తం పాలన్నీ దిగిపోతాయి. మీరు క్లాత్తో పిండేటట్టయితే ఒకసారి మిక్సీ వేసుకుంటే సరిపోతుందండి. ఇలా రెండోసారి కూడా మొత్తము పాలన్నీ దిగిపోయేలాగా స్పూన్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలాగా కొబ్బరి పాలన్నీ సపరేట్ చేసేసుకొని ఈ పాలని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు అటుకులు వేసుకోవాలి. ఈ అటుకుల్ని వీలైనంత మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల పొడిని ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలలోకి వేసేసుకొని స్పూన్ తీసుకొని మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిసిపోయేటట్టుగా కలిపేసుకోవాలి. ఇలా ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోండి. ఇలా కలిపి పెట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఏదైనా నాన్ స్టిక్ కడాయి కానీ అడుగు మందం ఉన్న స్టీల్ కడాయి అయినా పెట్టుకోవచ్చు. ఇందులోకి 1.5 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ బెల్లం అంతా కరిగిపోయాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల కొబ్బరి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి. సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకోండి. ఇక్కడ మనకి బెల్లం పాకం ఏం అవసరం లేదండి. జస్ట్ బెల్లం అంతా కరిగిపోయాక వేసేసుకుంటే సరిపోతుంది. సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకోండి. లేదంటే స్టవ్ ఆఫ్ చేసేసైనా వేసుకొని ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత మాత్రమే స్టవ్ వెలిగించుకోండి. ఇలా చేయడం వల్ల ఉండలు కట్టకుండా ఈజీగా కలిపేసుకోవచ్చు. ఇలా కలుపుకుంటూనే ఉండాలి కంటిన్యూస్గా, లేదంటే అడుగంటుతుంది. ఈ కన్సిస్టెన్సీ అనేది బాగా గట్టిపడే వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఇది కొంచెం ఎక్కువ ప్రాసెస్ అవుతుందండి ఇది గట్టిపడేసరికి. కాకపోతే చాలా ఈజీ, టైం ఎక్కువ పడుతుంది అంతే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. స్వీటు సాఫ్ట్గా మనం తినేటప్పుడు మొత్తం కొబ్బరి ఫ్లేవరే తెలుస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చుక్క నెయ్యి కానీ చుక్క నూనె కానీ లేకుండా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చాక దింపేసుకొని నేను ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి. చేతికి తేమ తీసుకొని మనం కొంచెం ఇలా ఉండలాగా చుట్టామంటే ఉండలాగా రావాలి. అలా వస్తేనే మనకి స్వీట్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందని అర్థము. ఇప్పుడు ఏదైనా ట్రేలోకి వేసేసుకోవాలి. ట్రేకి మనం ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఇది కొబ్బరి నూనె ఇందులో ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఆ మాయిశ్చరే సరిపోతుంది. ఇలా మొత్తం వేసేసుకున్నాక నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా నీట్గా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక 10 మినిట్స్ పాటు అలా వదిలేసామంటే పూర్తిగా చల్లారిపోతుంది. ఇప్పుడు డీమోల్డ్ చేసేసుకోవడమే. మీరు ఒక్కసారి కనుక ట్రై చేసి చూడండి, స్వీటు మళ్ళీ మళ్ళీ చేస్తారండి. అంత టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు నచ్చిన సైజులో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి.
మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్‌లో చెప్పడం మర్చిపోకండి. మనం నోట్లో వేసుకుంటే అలా కొబ్బరి ఫ్లేవర్ తెలుస్తూ సాఫ్ట్‌గా భలే టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.